తెచ్చుకునేది పుష్ప అలవాటు. హలో గైస్, నేను మీ గౌరవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. గైస్, డైలీ లాగే ఈ రోజు కూడా మనం పుష్ప 2కి సంబంధించిన కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో పుష్ప 2కి సంబంధించిన మొదటి 16 రోజుల కలెక్షన్ గురించి, అలాగే 17వ రోజుకి సంబంధించిన ఎస్టిమేటెడ్ కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. అలాగే ముఫాసా మూవీకి సంబంధించిన సెకండ్ డే కలెక్షన్ గురించి, అలాగే ఉపేందర్ గారు నటించిన యూఐ మూవీకి సంబంధించిన సెకండ్ డే కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. గైస్, ఒక్క రోజులోనే పీవీఆర్ ఐనాక్స్ లాంటి స్క్రీన్స్ పుష్ప 2 దెబ్బకి ఒక్క రోజులోనే ప్లేట్ మార్చేసాయి. నిన్నటి వీడియోలో మనం మాట్లాడుకోవడం జరిగింది. ముఫాసా సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి నార్త్ స్టేట్లో ఐనాక్స్ ఇంకా పీవీఆర్ లాంటి స్క్రీన్స్లలో పుష్ప 2 సినిమాని తీసేసి ముఫాసాని నడిపిస్తారని చెప్పి మనం అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. కానీ పుష్ప 2 దెబ్బకి ఒక్క రోజుకి పీవీఆర్ ఇంకా ఐనాక్స్ లాంటి స్క్రీన్స్ నార్త్ లో ఒక్క రోజుకి ప్లేట్ మార్చేసి తిరిగి ఆ స్క్రీన్స్ లో అయితే పుష్ప 2ని వేయడం జరిగింది. అండ్ డిసెంబర్ 25th వరకు పీవీఆర్ ఇంకా ఐనాక్స్ లలో ఓన్లీ కేవలం పుష్ప గాడి బొమ్మ మాత్రమే నడవడం జరుగుతుంది. పుష్ప 2 సినిమా ముందు తెలుగులో ఇంకా నార్త్ లో సౌత్ లో అన్ని లాంగ్వేజెస్ లో కలిపి చాలా సినిమాలు అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ విషయం ఏంటంటే ప్రతి సినిమాకి కూడా పాజిటివ్ టాక్ రావడం జరిగింది. మన తెలుగులో అల్లరి నరేష్ గారు నటించిన సినిమాకి బచ్చలమల్లె కానీ, ఇంకా ఉపేందర్ గారు నటించిన యూఐ మూవీకి కానీ, హిందీలో వనవాస్ సినిమాకి కానీ, అలాగే ముఫాసా సినిమాకి కానీ అన్ని సినిమాలకు పాజిటివ్ టాక్ అయితే రావడం జరిగింది. కానీ ఇక్కడ షాకింగ్ న్యూస్ ఏంటంటే ఈ అన్ని సినిమాల కలెక్షన్స్ కలిపిన ఈ రోజు పుష్ప 2కి సంబంధించిన డే 17 కలెక్షన్స్ తో పోటీ పడలేకపోతున్నాయి. పుష్ప సినిమాలో ఒక డైలాగ్ ఉందిగా, పుష్ప ఇది పుష్ప గారి రూల్ అని చెప్పి. సో అలా పుష్ప సినిమా ముందు ఏ సినిమాకి సంబంధించిన రూలింగ్ కూడా పనిచేయట్లేదు. సో ఫైనల్ గా మనం పుష్ప 2కి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకునే ముందు, అంతకంటే ముందు ముఫాసాకి సంబంధించిన కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో తెలుగులో మహేష్ బాబు గారు, హిందీలో షారుఖ్ ఖాన్ గారు వాయిస్ ఓవర్ ఇచ్చిన ముఫాసా సినిమాలో మంచి బస్ తో అయితే ఇండియాలో రావడం జరిగింది. సో ఆ బస్ తో అద్భుతమైన కలెక్షన్స్ అయితే మొదటి రోజు ఇండియాలో ముఫాసా సినిమా రాబట్టుకోవడం జరిగింది. సో ఇంతకు ముందే మనం మాట్లాడుకోవడం జరిగింది కదా, ఈ రిలీజ్ అయిన ప్రతి సినిమాకి మంచి పాజిటివ్ టాక్ రావడం జరిగిందని చెప్పి. సో ముఫాసా సినిమాకి కూడా మంచి పాజిటివ్ టాక్ అయితే రావడం జరిగింది. సో కలెక్షన్స్ అనేది సెకండ్ డే మొదటి డే కంటే ఎక్కువగా ఉండడం జరిగింది. సినిమాకి మహేష్ బాబు గారు లాంటి, షారుఖ్ ఖాన్ లాంటి స్టార్ హీరోలు వాయిస్ ఓవర్ ఇవ్వడంతో ఈ సినిమా ఇండియాలో అద్భుతమైన కలెక్షన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ముఫాసా సంబంధించిన డే 1 కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే, సో ముఫాసా సినిమా మొదటి రోజు ఇండియాలో దాదాపుగా 10,85,00,000 రూపాయల నెట్ కలెక్షన్ అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు సాటర్డే ఆఫ్ హాలిడే కాబట్టి ఈ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ కూడా రావడం జరిగింది. కాబట్టి ఈ సినిమా రెండో రోజు దాదాపుగా 13,50,00,000 రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో మొదటి 2 రోజుల్లో ముఫాసా సినిమా ఇండియాలో దాదాపుగా 24,35,00,000 రూపాయల నెట్ కలెక్షన్ వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి మొదటి 2 రోజుల్లో దాదాపుగా 29 కోట్ల రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. గైస్, నెక్స్ట్ వచ్చేసి మనం ఉపేందర్ గారు నటించిన యూఐ మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ సినిమాకు ప్రతి లాంగ్వేజ్ లో కూడా మంచి పాజిటివ్ టాక్ అయితే రావడం జరుగుతుంది. స్పెషల్ గా ఈ సినిమాకి కన్నడ లాంగ్వేజ్ లో ఇంకా తెలుగు లాంగ్వేజ్ లో మంచి రెస్పాన్స్ అయితే దొరకడం జరుగుతుంది. అండ్ మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఈ సినిమాకి డైరెక్షన్ చేసింది కూడా ఉపేందర్ గారే. సో ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాకి అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ సినిమాని తెలుగులో, తమిళ్లో అయితే మంచి, కన్నడలో ఇంకా మంచి ప్రమోషన్స్ అయితే చేయడం జరిగింది. కానీ ఈ సినిమాకి సంబంధించిన హిందీ ప్రమోషన్స్ ఏమాత్రం చేయలేదు. సో ఈ హిందీలో ఈ సినిమా చాలా కష్టంగా దాదాపు 200 స్క్రీన్స్లో అయితే ఈ సినిమా రిలీజ్ కావడం జరిగింది. కానీ రిలీజ్ అయిన స్క్రీన్లలో కూడా ఈ సినిమా పబ్లిక్ నుంచి మంచి పాజిటివ్ టాక్ అయితే తెచ్చుకోవడం జరుగుతుంది. ఇది ఒక డిఫరెంట్ సంబంధించిన జానర్ సినిమా అని చెప్పి ముందే ఉపేందర్ గారు చెప్పడం జరిగింది. సో పబ్లిక్ నుంచి కూడా ఒక డిఫరెంట్ ఫీలింగ్ అయితే వాళ్ళకి రావడం జరుగుతుంది. యూఐ మూవీకి సంబంధించిన మొదటి రోజు కలెక్షన్ ఎంత అంటే 100 కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా మొదటి రోజు ఇండియాలో దాదాపు 9,72,00,000 రూపాయల నెట్ కలెక్షన్ అయితే వసూలు చేయడం జరిగింది. ఉపేందర్ గారు నటించిన యూఐ మూవీ రెండో రోజు ఇండియాలో దాదాపు 8,50,00,000 రూపాయల నెట్ కలెక్షన్ వసూలు చేయడం జరుగుతుంది. ఆల్ ఓవర్ ఇండియాలో యూఐ మూవీ దాదాపు 18,42,00,000 నెట్ కలెక్షన్ అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఉపేందర్ గారు నటించిన యూఐ మూవీ మొదటి 2 రోజుల్లో ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 21,93,00,000 రూపాయలని వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్ గా ఉపేందర్ గారు నటించిన యూఏ మూవీ ప్రపంచవ్యాప్తంగా మొదటి 2 రోజుల్లో ఇండియాలో ఇంకా ఓవర్సీస్ మార్కెట్లో కలుపుకొని దాదాపు 25 కోట్ల రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. గైస్, ఈ సినిమాకి అయితే మంచి పాజిటివ్ టాక్ ఉంది కాబట్టి ఫ్యూచర్ లో ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఇంకా పెరగాలని చెప్పి కోరుకుందాం. సో ఫైనల్ గా మనం పుష్ప 2కి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే, పుష్పరాజ్ దీనవ్వ తగ్గేదలే అన్నట్టు కలెక్షన్స్ అయితే రావడం జరుగుతుంది. సో పుష్ప 2 సినిమా ముందు చాలా సినిమాలు అయితే రిలీజ్ కావడం జరిగింది. ప్రతి సినిమాకి కూడా పాజిటివ్ టాక్ రావడం జరిగింది. కానీ అన్ని సినిమాల కలెక్షన్స్ కలిపితే కూడా ఈరోజు పుష్ప 2 కలెక్షన్స్తో పోటీ పడలేకపోతున్నాయి ఈరోజు ఎస్టిమేటెడ్ కలెక్షన్స్తో. సో పుష్ప 2కి సంబంధించిన కలెక్షన్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, సో పుష్ప 2 సినిమా మొదటి 8 రోజుల్లో హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి 433,50,00,000 రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే సెకండ్ వీక్ కంప్లీట్ అయిపోయేటప్పుడు ఓన్లీ సెకండ్ వీక్లోనే హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 199 కోట్ల రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది హిందీ మార్కెట్ నుంచి. సో పుష్ప 2 సినిమా మొదటి 2 వారాల్లో అంటే 15 రోజుల్లో, సినిమా బుధవారం రిలీజ్ అయింది కాబట్టి మొదటి 15 రోజుల్లో పుష్ప 2 సినిమా హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 632,50,00,000 రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే పుష్ప 2 సినిమా 16వ రోజు అంటే నిన్న ఈ సినిమా హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 11,50,00,000 రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే 17వ రోజు అంటే ఈ రోజు ఇప్పటి వరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం పుష్ప 2 సినిమా ఈరోజు హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 16 కోట్ల రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. మనం చెప్పుకోవడం జరిగిందిగా
ఐనాక్స్ ఇంకా పీవీఆర్ స్క్రీన్స్లలో మళ్ళీ తిరిగి పుష్ప 2 అయితే ప్రదర్శించడం జరుగుతుంది. సో పుష్ప 2 సినిమా మొదటి 17 రోజుల్లో హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 660 కోట్ల రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే హిందీ గ్రాస్ కలెక్షన్ వచ్చేసి పుష్ప 2 సినిమా దాదాపు 781 కోట్ల రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. పుష్ప 2కి సంబంధించిన అన్ని లాంగ్వేజ్ సంబంధించిన ఇండియా నెట్ కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ వీకెండ్ అంటే మొదటి 8 రోజుల్లో పుష్ప 2 సినిమా ఇండియాలో దాదాపు 781 కోట్ల 46 లక్షల రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే రెండో వారంలో పుష్ప 2 సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు అన్ని లాంగ్వేజ్ నుంచి 300 కోట్ల 64 లక్షల రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే 16 రోజుకు సంబంధించిన ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి పుష్ప 2 సినిమా దాదాపు 17 కోట్ల 50 లక్షల రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే 17వ రోజు ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ ప్రకారం, అలాగే ఈ రోజు సాటర్డే ఆఫ్ హాలిడే కాబట్టి ఇంకా ఐనాక్స్ ఇంకా పీవీఆర్ లాంటి స్క్రీన్స్లలో తిరిగి పుష్ప 2ని ప్రదర్శిస్తున్నాడు కాబట్టి ఈ సినిమా ఈ రోజు దాదాపు 25 కోట్ల రూపాయలను అయితే పుష్ప 2 ఇండియాలో నెట్ కలెక్షన్ ని వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్ గా పుష్ప 2 ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ మొదటి 17 రోజుల్లో 1124 కోట్ల 58 లక్షల రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చి దాదాపు 1338 కోట్ల 25 లక్షల రూపాయలను అయితే పుష్ప 2 ఇండియాలో గ్రాస్ కలెక్షన్ ని వసూలు చేయడం జరుగుతుంది. ఫైనల్ గా సుకుమార్ గారి డైరెక్షన్ లో అల్లు అర్జున్ గారు నటించిన పుష్ప 2 సినిమా మొదటి 17 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 1583 కోట్లను వసూలు చేసి తెలుగువాడు సత్తా ఏంటి అనేది ప్రపంచానికి చూపించడం జరిగింది. సో ఫైనల్ గా మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా థియేటర్లోకి వచ్చేంత వరకు ఇండియాలో కేవలం పుష్ప గారి రూల్ మాత్రమే నడుస్తుంది. సో ఫైనల్గా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఈ వీడియోని లైక్ చేయడం వల్ల ఇంకొంత ఎక్కువ మందికి పుష్ అవుతుంది కాబట్టి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. జై హింద్, జై భారత్, నమస్తే. పుష్ప గాడి రూల్